సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరాన్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, మండే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చారు మనకి ఈ వీక్లో లాంచ్ అయిన ఫోన్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుతున్నాం. సో డేట్స్ ఏమైనా చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి 22 మనకు వచ్చేసరికి మార్చ్ నుంచి, అండ్ మనకు వచ్చేసరికి ఈ నిన్న వచ్చేసరికి సండే. సో సండే మనకు వచ్చేసరికి 28 మార్చ్ మనకు వచ్చేసరికి 28 మార్చ్ వరకు అయితే లాంచ్ అయిన ఫోన్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో ఇండెప్త్గా అయితే మాట్లాడుతున్నాం. సో ఇండియాలో లాంచ్ అయిన వాటి గురించి, సో బయట కంట్రీస్లో లాంచ్ అయిన గురించి కొంచెం లైట్గా అయితే చెప్పుకుని వెళ్దాం. సో ఫస్ట్ ఫోన్ కానీ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి అని చెప్పుకోవచ్చు. సో వివో ఐక్యూ U3X అని చెప్పేసి మనకు వచ్చేసరికి చైనాలో ఒక ఫోన్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇలా వచ్చేసరికి ఒక్కసారి నేను స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకి 6.58 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి 13+2 MP బ్యాక్ కెమెరాస్ తోటి, అండ్ మనకు వచ్చేసరికి 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. అండ్ 8 MP సెల్ఫీ కెమెరా తోటి 5000 mAh బ్యాటరీ తోటి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, అండ్ ఇది వచ్చేసరికి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్ తోటి, అండ్ మనకు వచ్చేసరికి దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 13,300 రూపీస్ అయితే పెట్టారు. సో ఇది కొంచెం ఓవర్ ప్రైజింగ్ అయితే అయిపోయింది. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకునే ఫోనే కాదు, అండ్ మనకు వచ్చేసరికి ఇండియాకి అయితే తీసుకురాలేదు. సో మనకు బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇండియా తీసుకొస్తే ఏ ప్రైస్ పెడతారో తెలియదు, బట్ వచ్చేసరికి చైనాలో అయితే ఓవర్ అయితే అయిపోయింది. సో ఐక్యూ అంటే కొంచెం బెటర్ అయినా తీసుకొస్తుంది, సో గేమింగ్ ఫోన్స్ అని. బట్ సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయింది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి హానర్ నుంచి హానర్ వచ్చేసరికి మనకు హానర్ V40 లైట్, అండ్ మనకు వచ్చేసరికి హానర్ ట్యాబ్ 7 అని చెప్పేసి రెండైతే వీళ్ళైతే ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫోన్ గురించి అయితే చూసుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకు ఫోన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.57 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లే తోటి 32 MP సెల్ఫీ కెమెరా తోటి 64+8+2+2 బ్యాక్ కెమెరాస్ తోటి, అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 3800 mAh బ్యాటరీ తోటి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి 3330 mAh మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ తోటి, అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 33,300 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మనకు వచ్చేసరికి ఈ ప్రైస్ అంటే కొంచెం ఓవర్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ మనకి వచ్చేసరికి ఇండియాలో వచ్చేసరికి కొంచెం బెస్ట్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. సో రియల్మీ వాళ్ళు వచ్చేసరికి 20,000లో, అండ్ మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 16,000లో 17,000లో మనకు వచ్చేసరికి ఈ రియల్మీ నార్జో 30 Pro ఫోన్లో అయితే ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి వీళ్ళు ఏకంగా కొద్ది ప్రైస్ అయితే పెట్టలేదు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోక ఫోనే కాదు, సో బెటర్ టు స్కిప్. అండ్ మనకు వచ్చేసరికి ఇది ఇండియాకి అయితే కాదు, జస్ట్ చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫోన్ కానీ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకు వివో నుంచి అని చెప్పొచ్చు. సో వివో వచ్చేసరికి మనకు వివో Y72 5G ఫోన్ అయితే. సో ఇది వచ్చేసరికి యూరోప్లో అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 6.58 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి, అండ్ 16 MP సెల్ఫీ కెమెరా తోటి 64+8+2 బ్యాక్ కెమెరా తోటి, అండ్ మనకు వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్తో అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ దీని ప్రైస్ మనం థాయిలాండ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి థాయిలాండ్లో అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు యూరోపియన్ కంట్రీస్లో. అక్కడ వచ్చేసరికి దీని ప్రైస్ 20,300 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో వచ్చేసరికి మనకు తైవాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇది కూడా అక్కడ వచ్చేసరికి ఒక కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే అయిపోయింది. బట్ అసలు ఇండియాకి అయితే ఇంకా ఇది రాలేదు. సో ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి అయితే మనం తీసుకోవాలా లేదా అనేది కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫోన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే బ్లాక్ షార్క్ నుంచి అని చెప్పవచ్చు. సో బ్లాక్ షార్క్ వచ్చేసరికి మనకి బ్లాక్ షార్క్ 4 బ్లాక్ షార్క్ 4 Pro అని చెప్పేసి కూడా వీళ్ళు 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయితే చేస్తారు. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 2 స్పెక్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో కొన్ని తేడాస్ ఉంటాయి, అవి అయితే మనం ఇది చూసుకుందాం. సో 2 ఫోన్స్ వచ్చేసరికి మనకు 6.7 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ HD ప్లస్ ఆండ్రాయిడ్ స్క్రీన్ తోటి, అండ్ మనకు వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ తోటి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, అండ్ ఇది చూసుకున్నట్టయితే 20 MP సెల్ఫీ కెమెరాతోనే వస్తాయి 2 ఫోన్స్ వచ్చేసరికి. సో ఇవి వచ్చేసరికి 120W ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకు వచ్చేసరికి 14 నిమిషాల్లోనే మనకు వచ్చేసరికి 50% అనేది ఛార్జ్ అవుతుందని అడుగు కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లాక్ షార్క్ 4 Pro చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 64+8+5 MP బ్యాక్ కెమెరాస్, అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తోటి, అండ్ మనం ఈ 4 Pro స్పెక్స్, అండ్ మనం 4 చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 48+8+5 MP బ్యాక్ కెమెరా. ఇది వచ్చేసరికి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, అండ్ మనకు వచ్చేసరికి 4 Pro వచ్చేసరికి 888 ప్రాసెసర్తో అయితే వస్తాయి. అండ్ 4 Pro కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 44,500 రూపీస్, అండ్ మనకు వచ్చేసరికి 4 కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 27,700 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాకి అయితే తీసుకురాలేదు. సో జస్ట్ చైనాకి అయితే తీసుకొచ్చారు. సో మనకి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత దీని గురించి మనకి ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఫోన్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫోన్ గురించి కూడా మనకు వచ్చేసరికి వివో ఐక్యూ నుంచి అని చెప్పుకోవచ్చు. సో వివో ఐక్యూ Z3 అని చెప్పేసి మనకు వచ్చేసరికి ఒక ఫోన్ అయితే వీళ్ళు అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో మళ్ళీ వచ్చేసరికి మనకు
సో ఇది చూసుకున్నట్టయితే దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి 64+8+2 3 కెమెరాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ మనకు వచ్చేసరికి 4400 mAh బ్యాటరీ, 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ మనకు వచ్చేసరికి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ ఏది. సో ఈ ప్రాసెసర్తో తీసుకొచ్చాను. ప్రైస్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి 18,800 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకు అక్కడ ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్కి అయితే. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ కనుక ఇండియాకి తీసుకొస్తే నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి దీనికి కాంపిటీషనే ఉండదు. సో అండర్ 25Kలో కూడా దీనికి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ అయితే లేదని చెప్పుకోవచ్చు అక్కడ. బట్ వచ్చేసరికి ఇది మనకి ఇండియాకి అయితే తీసుకురాలేదు. సో ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత దీని గురించి అయితే మనం ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫోన్ కనుక మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి అని చెప్పుకోవచ్చు. సో మోటరోలా వచ్చేసరికి మనకు మోటో G50 ఈ ఫోన్ ఏదైతుందో సో దీని వచ్చేసరికి అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేశారు. ఒక్కసారి దీని స్పెక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే యూరోప్లో లాంచ్ చేశారు. సో ఇండియాలో కాదు. ఒకసారి దీని స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.5 ఇంచ్ మనకు వచ్చేసరికి హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి 48+5+2 బ్యాక్ కెమెరాస్ తోటి మనకు వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి 5000 mAh బ్యాటరీ తోటి 15 వాట్స్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్తో అయితే మనకైతే లాంచ్ అయితే చేశారు. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ వచ్చేసరికి దీని ప్రైస్ 21,000 రూపాయలు అయితే పెట్టారు. సో మనకు వచ్చేసరికి యూరోప్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఒక బ్యాడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ అనేది హైప్ అయితే అయిపోయింది. అండ్ ఇది మనకి ఇండియాకి కూడా రాలేదు. సో ఇండియాకి వచ్చిన తర్వాత దీని గురించి అయితే మనం అయితే ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ Saikirantechontelugu సైనింగ్ అవుట్. బై.